స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మిమ్మల్ని చివరి రోజు కలుసుకొని మాట్లాడే ప్రధాన ఉద్దేశం ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇది మీ అందరికీ తెలుసు, భూపాలపల్లిలో ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి తిరుపతిలో ఉండేటువంటి వేద పండితుల సాక్షిగా ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆలయంతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి మరి ప్రధానమైనటువంటి అర్చకులు ఉండడానికి, ఈ ఆలయంలో పనిచేసేటువంటి సూపర్వైజర్ కానీ మిగతా సిబ్బంది ఉండడానికి, ఆదాయానికి కొంత ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మన పక్కన ఉండేటువంటి బిల్డింగ్ను కట్టడానికి మొదలుపెట్టి మరి దాదాపుగా ఇది ఒకే రోజు కాదు, దాదాపుగా 7-8 నెలల నుంచి ఆలయానికి ఈ యొక్క బిల్డింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే శాసనసభ ఎన్నికలు పూర్తయి నేను ఓడిపోవడం, మరి కొత్తగా ఇక్కడ ఒక శాసనసభ్యుడు రావడం, ప్రభుత్వం మారడం, మరి అధికారుల మీద మరి ఏమి ఒత్తిడి చేసిందో తెలియదు, కానీ అధికారులు ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నట్టుగా మరి మొన్న నేను ఆ రోజు ఇక్కడ లేనటువంటి సందర్భంలో ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు ఈ బిల్డింగ్ను మేము ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు, ఇది అక్రమంగా కడుతూ ఉన్నారని. నేను ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం కానీ ప్రజల యొక్క అవసరాలు కట్టేటువంటి బిల్డింగ్లు ఎప్పుడు కూడా పరిపాలనకు సంబంధించిన అనుమతులు తీసుకోరు. పక్కనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది, అటు పక్కన R&B గెస్ట్ హౌస్ ఉంది. దానికి ఏమైనా మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్లు ఏం కూడా తీసుకోరు. జనరల్గా ప్రభుత్వం కట్టేటువంటి న్యాచురల్ కడతారు. ఈరోజు ప్రజల యొక్క అవసరాల కొరకు, ప్రజల యొక్క లోక కళ్యాణం కొరకు ఒక ఆలయాన్ని నిర్మించడం, ఆలయంతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఈ బిల్డింగ్ కడతా ఉన్నాం. దీనికి పర్మిషన్ లేవని, ఈ బిల్డింగ్ మేము స్వాధీనం చేసుకోవాలని MRO అదేవిధంగా మున్సిపల్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసును ఛాలెంజ్ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసుల మీద హైకోర్టులో పిలివేయడం జరిగింది. హైకోర్టు మరి ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేస్తూ ఇది సక్రమంగా లేదనేటువంటి విషయంలో హైకోర్టు నిన్ననే మొన్న 3 రోజుల క్రితం నోటీసు రూలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు అధికారులను కోరుతా ఉన్నా, కోడిగుడ్డు మీద ఈకలు వీకడం బంద్ చేయండి. ఇది ఒక లోక కళ్యాణం కొరకు, ఒక పవిత్రమైనటువంటి ఒక లక్ష్యం కొరకు ఈ భూపాలపల్లి ప్రజలకు నిత్యం దర్శనం ఇవ్వడానికి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం. ఇంకా ఆలయం యొక్క పనులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి, మీరే చూస్తూ ఉన్నారు. ఆలయానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి, ఇంకా చాలా పనులు జరగాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ ఆలయం ఇది నా యొక్క వ్యక్తిగతానికో నా యొక్క ప్రయోజనాలకు కట్టినటువంటిది కాదు. భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఈరోజు భగవంతుణ్ణి విశ్వసించే వాళ్ళు ఉన్నారు. మనమంతా కూడా హైందవ సాంప్రదాయంలో జన్మించిన వాళ్ళం. కాబట్టి ఈరోజు కలియుగ వెంకటేశ్వరుడు తిరుమల తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఆయనను దర్శించుకోవాలంటే చాలామందికి సాధ్యం కాదు. కాబట్టి అలాంటి భక్తులు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేసుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందడానికి కట్టినటువంటి ఆలయం. కాబట్టి అధికారులకు కానీ రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ ఇది రాజకీయ వేదిక కాకూడదు. ఒక భగవంతుని యొక్క ఆలయం మీద రాజకీయాలకు వేదిక కాకూడదు. ఈరోజు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు భూపాలపల్లిలో కొత్త వాళ్ళు కాదు. నోటీస్ ఇస్తే ఏదో నాకు వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చినట్టు వెంకట్రామనారెడ్డి ఝలక్, వెంకట్రామనారెడ్డి కొన్ని మీడియాలు అయితే ఏదో నా వ్యక్తిగతానికి అయినట్టు వెంకట్రామనారెడ్డి 10 కోట్ల బిల్డింగ్ కడతా ఉన్నాడని. దయచేసి జర్నలిజంలో ఎథిక్స్ ఉండాలి. జర్నలిజంలో ఎథిక్స్ లేకుంటే ఇది మంచి పద్ధతి. ఎందుకంటే మీలో చాలామంది ఇక్కడికి వచ్చి భక్తుతో ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న రోజు కూడా వర్షం పడితే మనం ఇదే ప్రాంగణంలో భోజన కార్యక్రమం చేసినాం. ఆ రోజు కూడా మీకు చెప్పినది, ఆలయానికి నెలకు 2 లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది. కొంత దీనివల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. నిత్యం ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగాలంటే మరి పౌరోహిత్యం చేసేటువంటి అయ్యగారులు ఎవరైతే ఋత్వికులు ఉన్నారో ఈ ప్రాంగణంలో ఉంటే
అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ కడతా ఉన్నాము. మీరు ఎక్కడైనా ఆలయాలు కట్టండి. ఈరోజు కోటంచలో ఆలయం కట్టింది, అక్కడ కూడా మరి పూజా కార్యక్రమాలు చేసేటువంటి ఋత్విక్కులకు అక్కడే గృహవసతిని కల్పించడం జరిగింది. ఎక్కడైనా తిరుమల తిరుపతిలో ఎన్ని కట్టినాం అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా విరజిల్లాలనే సంకల్పంతో కట్టింది. నిన్ననే నేను వచ్చే వరకు ఒక అమ్మాయికి తలనీలాలు సమర్పించుకుంటా ఉన్నారు. ఇక్కడ నిన్న రజనీకాంత్ ఉన్నాడు, తలనీలాలు ఇచ్చారు. ప్రతిరోజు ఇక్కడ శుక్రవారం శనివారం నాడు అందరికీ కూడా భక్తులకు భోజన వసతిని కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇది నిత్యం రాబోయే రోజుల్లో మరి ప్రతిరోజు కూడా అందరికీ భోజన వసతి రావాలనే ఒక సంకల్పం ఉంది. భగవంతుడి ఆశీర్వాదం ప్రజల సహకారం ఉంటే అది కంటిన్యూగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దున్నపోతి నిందంటే దొడ్లగట్టేది. మీరు అన్వేషణ చేయాలి, ఇది ఏ లక్ష్యం కొరకు చేస్తూ ఉన్నారో. కాబట్టి రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి పలికి ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించి ఈ యొక్క మరి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు కూడా అతి ఉత్సాహాన్ని చూపెట్టకుండా ఎవరికైనా ప్రెషర్స్ ఉంటే చెప్పాలి. ఇది ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది గవర్నమెంట్ ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఆలయం కట్టడానికి మరి ముందుకు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క మరి రావాల్సి ఉండే దీని యొక్క ఆలయ ప్రతిష్టకు వారు రావాల్సి ఉండే, కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. అంటే ఇదేదో ఆషామాషిగా ఏదో ఎవరికి తెలియకుండా కళ్ళగద్ది చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఈరోజు ఆలయ నిర్మాణం అయితే చాలామందికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఈరోజు అయోధ్యలో రామాలయం కడుతూ ఉన్నారు. ఎందుకు కడుతూ ఉన్నారు? ఇది రాముడు ఈ ప్రాంతం ఈ దేశంలో పుట్టినవాడని, రామరాజ్య స్థాపన జరగాలని కోరుకుంటాం. ఏంది పరిపాలన ఎట్లుంటుందంటే రామరాజ్యంలో రాముని పరిపాలన ఉండాలని మనం ఈరోజు కోడి చేస్తూ ఉంటాం. రాముని యొక్క ప్రతిరూపమే వెంకటేశ్వర స్వామి. రాముడిగా కృష్ణుడిగా ఈ మధ్య తర్వాత కాలంలో వెంకటేశ్వర స్వామిగా ఈరోజు దర్శనమిచ్చేటటువంటి వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడిని నమ్ముతాం. నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. నమ్మిన వాళ్ళకి ఈరోజు నమ్మిన వాళ్ళకు తప్పకుండా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు ఈ భూపాలపల్లి పట్టణ ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు. ఇది ప్రధాన రహదారి, నేషనల్ హైవే మీద ఉంది. చాలామంది పోతున్న వాళ్ళు నేను మధ్యకాలంలో మరి ఆ రోజు మరి మొన్న జరిగినటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ఒక భక్తుడు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన భక్తుడు ఆగి దర్శించుకొని ఆయన చాలా పునీతమైపోయాడు. ఇంత అద్భుతంగా ఇంత ఆలయం ఉంది, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అప్పటికప్పుడు ఈ ఆలయానికి నేను కొంత సహకరిస్తాను 15,000 రూపాయలు కూడా ఆయన ఇచ్చిపోవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది మన యొక్క ధర్మాన్ని, మన ఆచారాలను, మన దైవ కార్యక్రమాలను ఒక వ్యక్తులే చేస్తారు. ఇదేది ప్రభుత్వ రంగ సంస్థలు చేయి, ఎవరో ఒకరు ముందు పడతారు, ప్రభుత్వం సహకరిస్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ మరి మీ అందరికీ దీన్ని ఇంతటితో అధికారులు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతూ, రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఇది రాజకీయాలకు వేదిక కాకూడదని విజ్ఞప్తి చేస్తూ, లోక కళ్యాణం కొరకు నిర్మిస్తున్న ఆలయానికి సహకరించమని కోరుతూ, మీరు కూడా సహకరించమని విజ్ఞప్తి చేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయేటువంటి 23కు స్వస్తి పలుకుదాం, 24వ సంవత్సరానికి స్వాగతం తెలియజేద్దామని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.